అండి 2019లో జగన్ గారు ఇంట్లో పిల్లకాయలు ఎంతమంది ఉంటే వాళ్ళలో ఒకరికి 15,000 రూపాయలు లెక్కన వేస్తానన్నారు. అదొక మంచి పరిణామంగా వర్ణించవచ్చు. అట్నే 2024లో చంద్రబాబు గారు ఇంట్లో ఎన్నమంది ఉంటే అన్నమందికి 15,000 రూపాయలు లెక్కన వేస్తానన్నారు. చూడండి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి పార్టీకి. దీంట్లో మనం గమనించాల్సింది ఒక్క మనిషికి వేయటమే చాలా కష్టం. అంటే చంద్రబాబు గారు వచ్చి ఇంట్లో ఎన్నమంది ఉంటే అన్నమందికి వేస్తాం అన్నారు. అంటే ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అనేది మనం పర్టికులర్గా గమనించాల్సిన విషయం. మనకి ఈ 15,000 20,000 వేసే బదులు ఫ్రీ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి సామాన్యుడికి ఒక భరోసాగా నిలబడితే ప్రభుత్వాలకి ఎంత మంచి పరిణామం అనేది ఆలోచించాల్సిన విషయం. ప్రభుత్వాలు దయచేసి ఆ విధంగా ప్రభుత్వాలు ఆలోచించి ప్రజలకి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను.